హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కొనగంటి ఫ్యామిలీ బ్లాగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయండి. ఈ రోజు నుంచి డైలీ వస్తాయి మీకు వీడియోస్. ఇప్పుడు ఒక టేస్టీ అయిన రెసిపీని చూపించబోతున్నాను. అదేనండి మజ్జిగ చారు. దాన్ని మజ్జిగ పులుసు అని కూడా అంటారు. అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. నేను ఇదిగోండి ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను, తిరుమల పెరుగు ప్యాకెట్. దాన్ని కొంచెం మిక్సీ పట్టేసాను అనమాట, వాటర్ వేయకుండా. కొంచెం చిక్కగా అది రావాలి, పక్కన పెట్టేశాను. ఇదిగోండి మజ్జిగ చారులోకి ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. మనకంటే కారం తగ్గట్టు పచ్చిమిర్చి, ఒక క్యారెట్ తీసుకోవాలి. అదేంటంటే టమాటోస్ లేవన్నమాట, ఇంక అందుకని టమాటో అయితే నేను వేయలేదు. కట్ చేసేసుకోవాలండి, కొంచెం పొడవుగానే కట్ చేసుకోండి. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు అది పెట్టి తురుముతారు కదా, దాంతో అయినా పర్వాలేదన్నమాట. అది కొంచెం బాగా చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొంచెం అల్లం కూడా తీసుకోండి, నేను అల్లం కూడా కట్ చేశాను. అది తీసుకొని బాగా కట్ చేసేసి చిన్న ముక్కలుగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి నేను కొంచెం కరివేపాకు, ఎల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు కొంచెం చెదగొట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, కొంచెం ఒక హాఫ్ స్పూను కూడా మెంతులు తీసుకున్నాను అనమాట అండి. క్యారెట్ అదిగోండి బౌల్లోకి వేసాను. కొంచెం కొత్తిమీర కావాలి. వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి నేను ఇది పెట్టాను, కొంచెం మందంగా ఉండేది కుక్కర్ది పెట్టాను అనమాట. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. అది హీట్ అయ్యేలోపు కొంచెం మజ్జిగ మనం చేసింది ఉంది కదండి, కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం మరీ పలచగా కాకుండా చేసుకోవాలి. తర్వాత హీట్ అయిన తర్వాత ఆయిల్, దాంట్లో వెల్లుల్లి రెబ్బలు వేసాను. వేసిన తర్వాత మనకు పోపుకి సంబంధించినవి ఉన్నాయి కదండి, అవి వేసేసి కొంచెం ఫ్రై చేయాలి బాగానే. ఫ్రై చేసిన తర్వాత అల్లం కూడా వేసాను అనమాట. కొంచెం అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఒక ఎండుమిరపకాయ వేసాను, అది ఎండుమిరపకాయ చెప్పలేదండి, అది వేసాను అనమాట. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత నేను కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత పచ్చిమిర్చి ఉంటాయి కదా, పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఆ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్స్ తీసుకున్నాను కదండి, దాంట్లో ఒక హాఫ్ ఉంచేసాను, హాఫే వేసాను అనమాట. హాఫ్ వేసాను, హాఫ్ తర్వాత వేయాలన్నమాట అండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం చేసుకున్న మజ్జిగ ఉంది కదండి, దాంట్లో కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి. వేసి మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అవి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు అది మన పోపు అవి వేగుతాయి కదండి, బాగా వేపుకోవాలన్నమాట. అదిగోండి నేను వేపుతున్నాను, ఇంకా కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న మజ్జిగలో దాంట్లో వేసేసుకోవాలన్నమాట అండి. వేసిన తర్వాత కలుపుకోవాలి బాగానే. కలిపి మనం కొంచెం అంటే నేను పసుపు లైట్గా వేసాను, ఇంకా కొంచెం పడుతుంది అనమాట. ఆ పసుపు కూడా వేసేసాను. వేసి అది హీట్ మీద అలాగా మనం తిప్పుతూ ఉండాలి, లేదంటే కనుక విరిగిపోతుంది మజ్జిగండి. బాగా తిప్పకుండా ఉంటే విరిగిపోతుంది. లైట్గా కొంచెం గోరువెచ్చగా రావాలన్నమాట. నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేశాక మిగిలిన ఆనియన్స్ కూడా దాంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అది హీట్ మీదే ఉంచుకొని బాగా కలుపుకోవాలండి. అంతే అండి, రెడీ అయిపోయింది. కొంచెం సాల్ట్ చూసుకొని మనం దించేసుకోవాలి. కొంచెం కారం అదేనండి చూసుకోండి, మీరు పచ్చిమిర్చి తగ్గట్టు వేసుకోవాలి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.